దేవునికి ఇవ్వటం అంటే ఏమిటి? దేవునికి ఏమైనా తక్కువయి మనుషుల యొద్ద నుండి తీసుకోవాలనుకుంటున్నాడా? లేదంటే బోధకులకు తక్కువయ్యి మనుషుల యొద్ద తీసుకొని దేవునికి చెందుతున్నాయని చెప్తున్నారా? చర్చికి ఇచ్చినట్లయితే దేవునికి ఇచ్చినట్లేనా? లేదంటే బోధకులకు ఇచ్చినట్లయితే దేవునికి ఇచ్చినట్లేనా? ఈ విషయాలన్నిటి గురించి వాక్యం ఏం సెలవిస్తుందో పరిశీలన చేసుకుందాం. అంతేకాకుండా క్రీస్తు ప్రభువు వారు తాను తీర్పు తీర్చిపోయే దినాన ఎవరిని చూచి వారు తనకే చేశారని క్రీస్తు ప్రభువు వారు తీర్పు తీర్చాడు, ఇంకా ఎవరిని చూచి వారు తనకు చేయలేదని క్రీస్తు ప్రభువు తీర్పు తీర్చాడు అన్న విషయాన్ని కూడా పరిశీలన చేసుకుందాం. మొదటగా ఒక వచనాన్ని పరిశీలన చేసుకొని ముందుకు సాగుదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదవై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. చదవబడిన ఈ వచన ప్రకారము దేవుడు ప్రతి మనిషికి జీవమును అనగా ప్రాణాన్ని నిలబెట్టుకున్నటకు ఊపిరిని అనగా గాలిని, ఇంకా సమస్తమును అనగా నీరును, నేలను, సూర్యరశ్మిని ఇచ్చాడు. ఇంకా తెలివితేటలు, బుద్ధి జ్ఞానాలను, ఆరోగ్యాన్ని దేవుడే ఇచ్చాడు. ఇంకా మంచి చేస్తే మేలులను అనుగ్రహిస్తున్నాడు, చెడు చేస్తే కీడును దయచేస్తున్నవాడు దేవుడే. కాబట్టి సమస్తమును మనకు జరిగిస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు, ఇస్తున్నవాడు దేవుడే. అటువంటి దేవుడు తనకేదో కొదువైనట్టు, తనకేదో తక్కువైనట్లుగా మనుషుల దగ్గర నుంచి తీసుకునేవాడు కాడు. ఇక స్తుతుల విషయానికి వస్తే, మనం స్తుతించకపోయినా కానీ నిత్యము కోట్ల కొలది దేవదూతల సమూహము దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుడు తనకేదో కొదవ ఉన్నట్లు తనకు చేయమని కానీ మనుషుల చేతులతో కోరుకునేవాడు కాదు. మరి అలాంటప్పుడు క్రీస్తు ప్రభువు వారు ఎవరిని చూచి మీరు నాకు చేశారు అని సెలవిచ్చాడో పరిశీలన చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి 40వ వచనాల వరకు క్రీస్తు ప్రభువు యొక్క తీర్పును పరిశీలన చేసుకుందాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిక గొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశీయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిక కొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిరి గనుక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. చదవబడిన ఈ వాక్య భాగంలో క్రీస్తు ప్రభువు వారు తన మహిమా సింహాసనం మీద కూర్చొని లోకానికి తీర్పు తీరుస్తున్నాడు. అక్కడ గొర్రెలను, మేకలను వేరు చేసి, అనగా నీతిమంతులను అనీతిమంతులను వేరు చేశాడు.
అయితే తన కుడివైపున ఉన్న వారిని చూచి, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి అని క్రీస్తు ప్రభువు వారికి తెలియజేశాడు. ఎందుకు వీళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారుగా ఉంటున్నారు? ఎందుకంటే వారు ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, ఏ అక్కరతలో ఉన్నారో వారికి తమ మనస్ఫూర్తిగా వాళ్ళు చేశారు. అలా చేసిన వారిని క్రీస్తు ప్రభు వారు తనకే చేసినట్లుగా తెలియజేశాడు. అంతేకాకుండా వారు నీతిమంతులు అని అన్నాడు. 41వ వచనం నుంచి 46 వచనాలను పరిశీలించినట్లయితే, క్రీస్తు ప్రభు తన ఎడమ వైపున ఉన్నవారు అనగా మేకలు అనగా అనీతిమంతులను చూసి, నీ ఎదుట ఉన్న నీ సహాయం కోరుకునే వారికి నువ్వు చేయలేదు, నీ సహాయం అవసరమైన వాళ్ళకు మీరు చేయలేదు, కాబట్టి మీరు నాకు చేయలేదు. అందువలన 46వ వచనంలో ఏమని తెలియజేస్తున్నాడంటే, అనీతిమంతులైన వీరిని ఈ సహాయం చేయని వాళ్ళను నిత్య శిక్షకు నేను అప్పగిస్తున్నాను అని తెలియజేశాడు క్రీస్తు ప్రభు వారు. నీతిమంతులైన మీకు పరలోక రాజ్యము నిత్య జీవమును అనుగ్రహిస్తున్నాను. ఈ వాక్య భాగంలో గమనించవలసిన అంశం ఏమిటంటే, ఎవరైనా కానీ ఎటువంటి ఇబ్బందులో ఉన్నా నీకు చేతనైన సహాయాన్ని నువ్వు చేయి. ఒకరికి మాట సహాయం అవసరం ఉంటుంది, ఒకరికి వారి పనులలో తోడుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఇంకొకరికి ఆర్థిక సహాయము అందించవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా అనేకమైన విషయాలలో అనేకమైన రీతిగా సహాయం చేయగలరు. అటువంటి సహాయం చేసిన వారినే క్రీస్తు ప్రభు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అని సంబోధిస్తున్నాడు. అంతేకాకుండా నీతిమంతులు అని తెలుపుతున్నాడు. వారికి పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. అంతేకాకుండా మీరు సహాయం చేసే వారిలో మీకు తెలిసిన వారైనా ఉండవచ్చు, తెలియని వారైనా ఉండవచ్చు. వాళ్ళు క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవేతరులైనా కావచ్చు. అందులో బోధకులైనా ఉండవచ్చు, సంఘమైనా ఉండవచ్చు, అల్పులైనా ఉండవచ్చు. అంతేకాని నువ్వు సంఘానికి చేసావు కాబట్టి నాకు చేసావని కానీ, నీవు ఆ బోధకునికి ఇచ్చావు కాబట్టి నాకు ఇచ్చావు అని కానీ ఎక్కడా లేదు. ఈ సహాయం పొందేవారిలో ఎవరైనా ఉండవచ్చు. దీన్ని గూర్చినే క్రీస్తు పూర్వ వారు లూకాసు వార్త 14వ అధ్యాయము 12, 13, 14 వచనాలలో ఈ విధంగా తెలియజేశాడు. మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లనేను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనాను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగవిహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదు. నీతిమంతుల పునరుత్థానమునందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. ఇంతవరకు పరిశీలించినటువంటి వాక్య ప్రకారము క్రీస్తు ప్రభువు తెలియజేసిన మాటలు అనగా, ఎవరికి ఇస్తే లేదంటే ఎవరికి చేస్తే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారుగా ఉంటారో, అదేవిధంగా క్రీస్తు ప్రభువుకు చేసిన వారై ఉంటారో, అంతేకాకుండా క్రీస్తు ప్రభు చేత నీతిమంతులుగా పిలువబడి నిత్య జీవంలోనికి నడిపింపబడతారో ఆ విధంగానే జీవించాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను.